To all students, today's session I am going to discuss mesomeric effect. Write a note on, write a brief note on mesomeric effect. So mesomeric effect ante ikkada mesomeric effect, electron pair displacement caused by electron pair displacement caused by an atom or group, an atom or group along a chain, a long chain by conjugative mechanism, by conjugative mechanism is called mesomeric effect. సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ మెసోమెరిక్ ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ ఎం ఎఫెక్ట్, మైనస్ ఎం ఎఫెక్ట్ ఉంటుంది. ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్ అనేది ఒక కార్బన్ చైన్, ఎలాగే చైన్ అనమాట, కాంజుగేటివ్ మెకానిజంలో ఉండాలి. మనం తీసుకున్న చైన్ అనేది కాంజుగేటివ్ మెకానిజంలో ఉంటే దాన్ని మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో కాంజుగేటివ్ మెకానిజంని నేను ఇలా తీసుకుంటున్నాను, 4 కార్బన్స్గా తీసుకుంటున్నాను. సో ఎలక్ట్రాన్ పై డిస్ప్లేస్మెంట్ చూడండి ఎలా డిస్ప్లేస్మెంట్ అయిద్దో. ఇక్కడ OCH3, సో మిథాక్సీ గ్రూప్ అనమాట. ఆక్సీ గ్రూప్లో ఆక్సిజన్ హ్యావింగ్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ లోన్ పేర్ అనేది కాంజుగేషన్ విత్ పై బాండ్. ఇక్కడ చూసుకున్నట్టయితే సిగ్మా బాండ్, పై బాండ్, సిగ్మా బాండ్, పై బాండ్ అనమాట. ఇవి కాంజుగేషన్లో ఉంది చైన్. ఇక్కడ 2 బాండ్స్ ఉన్నాయి కాబట్టి 2 హైడ్రోజన్స్ రాసుకోవచ్చు. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజను. ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఒక హైడ్రోజను. అలానే ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి, ఇంకో హైడ్రోజన్ రాశాను. చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్, పై బాండ్స్తో కాంజుగేషన్లో ఉంది. సో ఇలా కాంజుగేషన్లో ఉంటే దాన్ని మెసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఎలక్ట్రాన్ పేర్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై an atom or group. So oxygen is having lone pair of electrons. This lone pair is in conjugation with pi bond. This lone pair is in conjugation with pi bond. Here oxygen is having lone pair. This lone pair is in conjugation with pi bond. ఇక్కడ చూసుకున్నట్టయితే లోన్ పేరు సిగ్మా ఎలక్ట్రాన్స్, సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్స్, సిగ్మా బాండ్, పై బాండ్స్ అనేవి కాంజుగేషన్ ఉన్నాయి హియర్. సో ఇక్కడ ఆక్సిజన్ మీద లోన్ పేర్ ఉంది. హియర్ ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్. దిస్ లోన్ పేర్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్ అనొచ్చు. లేదంటే ఇక్కడ లోన్ పేరు సిగ్మా బాండ్ అండ్ పై బాండ్స్ are in conjugation లో ఉన్నాయి. లోన్ పేరు సిగ్మా బాండ్ అండ్ పై బాండ్స్, లోన్ పేరు సిగ్మా బాండ్, పై బాండ్స్ అనేవి కాంజుగేషన్ లో ఉన్నాయి. ఆర్ ఇన్ కాంజుగేషన్ ఇక్కడ రాస్తున్నా, ఆర్ ఇన్ కాంజుగేషన్. ఇది మెసోమెరిక్ ఎఫెక్ట్ అన్నమాట. ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై an atom or group along a chain, లేదంటే లాంగ్ చైన్ బై కాంజుగేట్ మెకానిజం, ఈ చైన్ అనేది కాంజుగేషన్ మెకానిజంలో ఉండాలి. సో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనమాట. ఆల్టర్నేట్ డబుల్ బాండ్స్ ఉండాలి. లేదంటే 1,3 బీటాడైన్
ఇక్కడ 1 2 3 4 1,3 butadiene లో హైడ్రోజన్ బదులు ఆక్సీ గ్రూప్ ఉంది. హియర్ ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్, దిస్ లోన్ పేర్ ఇన్ కాంజుగేషన్ సో విత్ పై బాండ్ లో ఉంది కాబట్టి ఇది మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నమాట. సో ఎలక్ట్రాన్ పేర్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై atom or group along a chain by conjugate mechanism is called mesomeric effect. సో ఇక్కడ దిస్ హియర్ ఎగ్జాంపుల్ తీసుకున్న ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్ ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ టైప్స్ ఆఫ్ mesomeric effect. Classified into two types గా క్లాసిఫై అయ్యింది. సో ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ ప్లస్ మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. సెకండ్ వన్ మైనస్ ఎమ్ ఎఫెక్ట్, మైనస్ నెగటివ్ మీసోమెరిక్ ఎఫెక్ట్, ప్లస్ mesomeric effect minus mesomeric effect. So first one I am going to discuss plus mesomeric effect. అక్కడేమో సో ఎలక్ట్రాన్ పేర్ డిస్ప్లేస్మెంట్ అనొచ్చు, లేదంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ away from atom or group by in conjugation with pi bond andam by leదంటే by conjugation అనొచ్చు. in conjugation కంపల్సరీ కాంజుగేషన్ లో ఉండాలి చైన్ అనేది. సో ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్ ఈజ్ కాల్డ్ ప్లస్ ఎమ్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్స్ ఈజ్ కాల్డ్ ప్లస్ ఎమ్ ఎఫెక్ట్. ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ హాలోజన్స్ ఉంటాయి అన్నమాట. హాలోజన్స్ లో క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, అలానే NH2, NHR, NR2, OH, OR, SH, OCOR, OCONHR, OCO. ఇక్కడ చూడండి, ఇక్కడ OCOR రాశాను, ఇంకోటి ONHR, ONHCOR, NHCOR, NHCOR. Maybe students examples: chlorine, bromine, iodine, NH2, NHR, NR2, so OH, OR, SH, OCOR, NHCOR. The transfer of electrons away from atom or group in conjugation with pi bond. So for example, ఇందాక నేను చెప్పాను, ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ సో ప్లస్ ఎమ్ ఎఫెక్ట్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవే ఫ్రమ్ ఆటమ్ ఆర్ గ్రూప్ ఇన్ కాంజుగేషన్. అంటే ఇక్కడ మనం ఆక్సిజన్ తీసుకుంటే ఆక్సిజన్ ఈజ్ హ్యావింగ్ లోన్ పేర్, సో లోన్ పేర్ ఈజ్ ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాంజుగేషన్లో ఉన్న ఒక చైన్ని తీసుకుంటున్నాను, ఇక్కడ OCOCH3, సో ఇది ప్లస్ ఎమ్ ఎఫెక్ట్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సో ఇక్కడ మనకి కాంజుగేషన్లో అంటే సింగిల్ బాండ్, డబుల్ బాండ్, ఇక్కడ ఇది సింగిల్ బాండ్, డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్ అనమాట. ఇక్కడ 1 2 3 కార్బన్, 1 2 3 4, 1,3 butadiene,
ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ 3 బాండ్స్ ఉన్నాయి ఒక హైడ్రోజన్, 3 బాండ్స్ ఉన్నాయి ఒక హైడ్రోజన్, ఇక్కడ చూసుకున్నట్టయితే 3 బాండ్స్ ఉన్నాయి ఇంకో హైడ్రోజన్ అనమాట. ఇక్కడ మనకి ప్లస్ ఎం గ్రూప్ అనమాట, ప్లస్ ఎం గ్రూప్ అటాచ్ అయి ఉంది. ఓసిఓఆర్ అన్న ఓసిఓ, ఇక్కడ ఆర్ బదులు మిథైల్ గ్రూప్ ఉంది. సో ఆక్సీ గ్రూప్, మీథాక్సీ గ్రూప్ అనమాట. ఓసిహెచ్3 లేండి, ఇది ఓఆర్. ఈ గ్రూప్ తీసుకుంటాం. ఏ గ్రూప్ అయినా అటాచ్ అవ్వని ఇక్కడ. సో ప్లస్ ఎం గ్రూప్ అటాచ్ అయి ఉంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవే ఫ్రమ్ ది atom or group, away from the atom or group in conjugation with pi bond. సో కాంజుగేషన్ విత్ పై బాండ్ ఉంటే దాన్ని మీసోమెరిక్ ఎఫెక్ట్ అంటాం. ఇక్కడ మనకి సో ప్లస్ ఎం గ్రూప్స్ ఏమైనా ఉండొచ్చు, హాలోజన్స్ ఉండొచ్చు, లేదంటే NH2, NHR, NR2, OH, OR, SH, OCOR, NHCOR ఏ గ్రూప్స్ అయినా అటాచ్ అయి ఉంటుంది. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవే ఫ్రమ్ ది atom or group ఇన్ కాంజుగేషన్. సో ఎక్కడ ఉండాలి ఈ చైన్ అనేది? కాంజుగేషన్ విత్ పై బాండ్ ఈస్ కాల్డ్ ప్లస్ ఎం ఎఫెక్ట్. ఇక్కడ మనం మైనస్ ఎం ఎఫెక్ట్ కూడా చెప్పొచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనం టువర్డ్స్ ది atom or group in conjugation with pi bond is called so minus m effect చెప్పొచ్చు. Next I am going to discuss minus m effect. Minus m effect when the transfer of electrons electrons is towards an atom or group in conjugation with pi bond is called is said to be minus m effect or minus r effect కూడా అనొచ్చు, మైనస్ రెసొనెన్స్ ఎఫెక్ట్ కూడా అనొచ్చు. సో when the transfer of electrons towards an atom or group in conjugation with pi bond is said to be minus m effect. Examples of minus m effect: examples COOH, CHO, CHO, COR, COOH, CHO, COR. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో మిగిలిన గ్రూప్స్ అన్నమాట. సో C బాండ్ N, CO ఉంటుంది ఇక్కడ, CO గ్రూప్, C బాండ్ N, NO2 నైట్రో గ్రూప్, సో సల్ఫోనిక్ యాసిడ్ గ్రూప్, SO3H గ్రూప్, ఎస్టర్ గ్రూప్, COOR, సో CONH2. ఈ గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇక్కడ నేను ఇలా గుర్తుపెట్టుకున్న స్టూడెంట్ COOH బెంజిన్ రింగ్ పైన సో బెంజాయిక్ యాసిడ్, బెంజాల్డిహైడ్, సో ఎస్టోఫినోన్ అంటాం. అలానే ఇక్కడ మనకి కార్బొనైల్ గ్రూప్స్, సైనో గ్రూపు, నైట్రో గ్రూపు, నైట్రో బెంజిన్ లాగా, బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్, సో ఎస్టర్ గ్రూప్ అనమాట. సో ఇది బెంజమైడ్ అనమాట. ఈ గ్రూప్స్ అనేవి సో ఎలక్ట్రాన్ when the transfer of electrons towards an atom or group in conjugation with pi bond. సో ఇక్కడ మనం కాంజుగేషన్ లో ఉన్నప్పుడు 1 2 3 4 కాంజుగేషన్ లో ఉంటే సో ఇక్కడ మనకి ఈ గ్రూప్స్ అటాచ్ అయిన అన్నమాట. COOH గ్రూప్ ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్స్ అంటాం. సో ఎలక్ట్రాన్ టువర్డ్స్ ద ఆటమ్ ఆర్ గ్రూప్ ఇన్ కాంజుగేషన్ అంటే మైనస్ ఎం గ్రూప్ అనేవి ఉంటాయి ఇక్కడ. సో కాంజుగేషన్లో ఉంటాయి.
మైనస్ ఎం గ్రూప్స్ అనొచ్చు, లేదంటే మైనస్ ఎం గ్రూప్ సింపుల్గా. అక్కడేమో ప్లస్ ఎం గ్రూప్స్ అటాచ్ అయి ఉంటాయి కాంజుగేషన్లో ఉన్నప్పుడు. ఇక్కడ మనకి సో డబుల్ బాండ్, సింగిల్ బాండ్, డబుల్ బాండ్. సో ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్ అనేది సో in the transfer of electrons towards atom or group in conjugation with pi bond. So towards atom or group in conjugation with pi bond లో ఉంటాయి. ఈ గ్రూప్స్ అటాచ్ అయి ఉంటే దాన్ని మనం ఇక్కడ మైనస్ ఎం ఎఫెక్ట్ అంటాం. సో ఇక్కడ మనం టోటల్గా ఎలక్ట్రాన్ పేర్ డిస్ప్లేస్మెంట్ కాజ్డ్ బై an atom or group in conjugation is called సో మీసోమెరిక్ ఎఫెక్ట్ అన్నాం. సో టైప్స్ ఆఫ్ మీసోమెరిక్ ఎఫెక్ట్ మైనస్ ఎం ఎఫెక్ట్, ప్లస్ ఎం ఎఫెక్ట్. ప్లస్ ఎం ఎఫెక్ట్ అంటే when the సో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అవే ఫ్రమ్ ది ఆటమ్ ఆర్ గ్రూప్ ఇన్ కాంజుగేషన్, ఇక్కడ టువర్డ్స్ కాకుండా అవే ఫ్రమ్ ది ఆటమ్ ఆర్ గ్రూప్ ఇన్ కాంజుగేషన్ విత్ పై బాండ్ ఈజ్ సెట్ టు బి. సో మనం దాన్ని ప్లస్ ఎం ఎఫెక్ట్ గా చెప్పాం. ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసుకున్నాం. మైనస్ ఎం ఎఫెక్ట్ అంటే when the transfer of electrons towards atom or group in conjugation with pi bond is said to be minus m effect. సో దాన్ని మైనస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం. అక్కడ ప్లస్ ఎం ఎఫెక్ట్ ని ప్లస్ ఆర్ ఎఫెక్ట్ అంటాం. వాటికి ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేసాం. COOH, CHO, COR, CO, CN, సో NO2, SO3H, COR, SCO, NH2. సో కాంజుగేషన్ లో ఉండాలి. ఈ గ్రూప్స్ మైనస్ ఎం గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టువర్డ్స్ ద ఆటమ్, సో ఆటమ్ వైపు ఉంటాయి అన్నమాట, ఇటువైపు ఉంటాయి అన్నమాట. అదేమో సో కాంజుగేషన్ లో ఉన్నప్పుడేమో టువర్డ్స్ ద చైన్ ఉంటుంది, ఇదేమో ఇటువైపు ఉంటుంది ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి. సో ఈ కాంజుగేషన్ లో కంపల్సరీ చైన్ అనేది కాంజుగేషన్ లో ఉండాలి. సో ప్లస్ ఎం ఎఫెక్ట్ అన్నా మైనస్ ఎం ఎఫెక్ట్ అన్నా సో కాంజుగేషన్ లో ఉండాలి. ఇక్కడ మనకి బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఇక్కడ CH పెట్టుకోవాలి, ఇక్కడ CH2 3 బాండ్స్ ఉన్న హైడ్రోజన్స్, ఇక్కడ హైడ్రోజన్స్, ఇక్కడ 2 హైడ్రోజన్స్ పెట్టుకోవాలి. ఇది స్టూడెంట్స్ సో టోటల్ గా సో ప్లస్ ఎం ఎఫెక్ట్, మైనస్ ఎం ఎఫెక్ట్. నెక్స్ట్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ మీసోమెరిక్ ఎఫెక్ట్. ఐ యామ్ గోయింగ్ టు డిస్కస్ సైలెంట్ ఫీచర్స్. Silent features of mesomeric effect. Mesomeric effect. Silent features of mesomeric effect. Permanent effect. It is a permanent effect. It is a permanent effect. Permanent effect. And operating in the ground state of the molecule. Permanent effect and operating in the ground state of the molecule. Ground state of the molecule. ఎలక్ట్రాన్ గ్రౌండ్ స్టేట్ నుంచి పర్మనెంట్ ఎఫెక్ట్, ఇది ఆపరేటింగ్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్ ఆఫ్ ది మాలిక్యూల్. సో అలానే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సో ఇక్కడ లోన్ పేర్స్ అండ్ పై ఎలక్ట్రాన్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. లోన్ పేర్స్ అండ్ పై ఎలక్ట్రాన్స్ are involved and operating conjugative mechanism of the lone pairs and pi electrons involved and operating in the conjugative mechanism. Lone pairs and pi electrons are involved and operating through conjugative mechanism of electron displacement. Silent features of mesomeric effect. It is a permanent effect and operating in the ground state of the molecule. So operating in the ground state of the molecule. Lone pairs and pi electrons are involved in the and
lone pairs and pi electrons are involved and operating through conjugative లేదంటే ఆపరేటింగ్ అనొచ్చు, లేదంటే ఆపరేట్ త్రూ కాంజుగేటివ్ మెకానిజం ఆఫ్ ఎలక్ట్రాన్ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ మనకి ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ physical properties and reaction rates ఇది స్టూడెంట్స్ మీసోమెరిక్ ఎఫెక్ట్ యొక్క సైలెంట్ ఫీచర్స్. సో ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ రియాక్షన్ రేట్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. మీసోమెరిక్ ఎఫెక్ట్లో కూడా మనకి 2 టైప్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ప్లస్ ఎం ఎఫెక్ట్ డిస్కస్ చేసుకున్నాం, మైనస్ ఎం ఎఫెక్ట్ డిస్కస్ చేసుకున్నాం, వాటికి సైలెంట్ ఫీచర్స్ డిస్కస్ చేసుకున్నాం స్టూడెంట్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.